దేశంలో జన్మించినటువంటి గొప్పైన వ్యక్తి. అదేవిధంగా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంటరానితనం కావచ్చు, అదేవిధంగా ఆకలి కేకలు కావచ్చు, నిరాదరణ కావచ్చు, ముసలిైన తర్వాత సేవ చేసే ఆలోచన పెట్టుకున్నటువంటి వ్యక్తి. దాంతో పాటుగా ఈ సమాజంలో అనేక రుగ్మతలను రూపుమాపాలని కంకణం కట్టుకున్నటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరిసమ్మ. ఆ మదర్ తెరిసమ్మ యుగోస్లోవేకియాలో ఆగస్టు 26వ తారీఖు 1910వ సంవత్సరంలో జన్మించినటువంటి గొప్పైనటువంటి వ్యక్తి. ఆమె చిన్నప్పటి నుంచే ఒక విభిన్నమైన ఆలోచన అయినటువంటి వ్యక్తి ఆమె. ఎందుకంటే తండ్రి అనేక భాషల్లో నిష్ణాతులైనటువంటి ఆమె తండ్రి ఆలోచనలు కూడా పురిగిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఆమె. అదేవిధంగా చిన్నప్పుడే సేవ చేయాలని ఆశించినటువంటి వ్యక్తి ఆమె. ఒకసారి రోడ్డు మార్గం నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక యువతి రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆమెను ఇంటికి తీసుకొచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఇంకా అక్కడి నుంచి ఆమెకు అనుకున్నది, నేను తప్పనిసరిగా నర్సును కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఆమె. మనకు అదేవిధంగా ఐర్లాండ్ లో శిక్షణ తీసుకుంటున్న సందర్భంలో ఆమె ఆహార్యాన్ని చూసినటువంటి తోటి ఆమె సహచరులందరూ కూడా ఆమెను ఒక గోన అనే పేరుతో పిలిచేవాడు. గోన అంటే మల్లె పువ్వు. అంటే ఆమె కలర్ గాని ఆమె వేసుకున్న బట్టలు గాని ఒక అందంగా అంత తయారుగా ఉన్న పరిస్థితి కాబట్టి ఆమె గోనగా వాళ్ళ ఫ్రెండ్స్ పిలుచుకునే సందర్భం ఉంటుంది. ఆ విధంగా ఆమె మనకు శిక్షణ పూర్తి చేసిన తర్వాత భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం సంఖ్యాపరంగా ఎక్కువ ఉంది, రోగాల బారిన ఎక్కువ పడతా ఉన్నది. ఇక్కడ అనేక రుగ్మతలకు నిలయమైనటువంటి భారతదేశాన్ని ఏ విధంగా అయినా కానీ సన్మార్గం నడిపించాలని కంకణం కట్టుకుని ఈ దేశానికి వచ్చినటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరిసమ్మ. 1928 సంవత్సరం మన కలకత్తా ప్రాంతానికి వస్తే ఆ కలకత్తా ప్రాంతంలో ఆమెకు ఎందుకంటే ఆ భాష రానటువంటి బెంగాల్ భాష రానటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బెంగాల్ భాష నేర్చుకుని, హిందీ భాష నేర్చుకుని ఆమె ప్రజల దగ్గర ఎవరు వస్తే ఆ భాష మాట్లాడుకుంటూ సేవ చేసినటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరిసమ్మ. అందుకే ఆమెను బెంగాల్ తెరిసా కూడా అంటారు. ఎందుకంటే బెంగాల్ భాష మాట్లాడే బెంగాల్ తెరిసా అని అనేక నామధేయాలతో ఉన్నటువంటి మదర్ తెరిసమ్మ అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులకు సేవ చేయడంలో అగ్రగామి నిలిచి అక్కడ ఉన్నటువంటి అనేక రోగాలను నయం చేయడంలో ఆమె స్వయంగా ఆ యొక్క పేషెంట్ కు దగ్గర ఉండి సేవ చేసినటువంటి అమ్మాలుగా నమ్మని మదర్ తెరిసమ్మ. అదేవిధంగా అనాథలకు అనాథాశ్రమాలు ఏర్పాటు చేసి ఈ పేషెంట్లకు ధర్మసత్రాలు నిర్మించినటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరిసమ్మ. అందుకే ఈమె సేవలను గుర్తించినటువంటి మన ప్రభుత్వం కూడా ఆమెకు భారతరత్న ఇవ్వడం, అంతకంటే ముందు పద్మభూషణ్ ఇవ్వడం, దాంతో పాటుగా ప్రపంచ నోబెల్ బహుమతిని అందుకోవడం, ప్రపంచ శాంతి బహుమతిని కూడా తీసుకున్నటువంటి గొప్పైన వ్యక్తి మదర్ తెరిసమ్మ. అందుకే అబ్దుల్ కలాం నాకు ముగ్గురమ్మలో ముద్దుల బిడ్డని అంటాడు. ఆ ముగ్గురమ్మల్లో మదర్ తెరిసమ్మ కూడా ఒకరు. ఎందుకంటే ఆమె సేవ నిస్వార్థపరాలు, సేవ చేయాలి, ప్రజలకు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి కాబట్టి మదర్ తెరిసాను తన 3వ అమ్మగా గుర్తుపెట్టుకున్నటువంటి అబ్దుల్ కలాం కూడా మనం మర్చిపోదు సోదరులారా. దాంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే కూడా తన భర్త ఆశయాలు, తన భర్త చేసినటువంటి సేవ, ఆ మహారాష్ట్ర మొత్తం ప్లేగ్ వ్యాధి బారి పడినటువంటి అనేక వేలాది మందిని కూడా ఆమె కూడా మనకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో చాలా మంది ఉన్నారు. అందుకోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి ఏ వ్యక్తి అయినా గొప్పైన వ్యక్తులుగా మనం భావించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం వాళ్ళని స్మరించుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ గురించి మాట్లాడడం అంటే భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క చేసినటువంటి సేవలు ఈ ప్రపంచానికి అందించడమే అని తెలియజేసుకుంటూ సోదరులారా, మనం కూడా వాళ్ళ ఆశయాలు సిద్ధించాలంటే తప్పనిసరిగా మనం కూడా వాళ్ళ ఆశయ సాధనలో ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ, మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ, 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 దీనుల మాతవు నీవమ్మ, దీనుల మాతవు నీవమ్మ, దైవం పంపిన అమ్మవు నీవమ్మ, మదరు తెరిసవమ్మ
మా పాలిట దేవతవమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ మాతృమూర్తివి నీవమ్మ మానవత్వము నేర్పితివమ్మ మానవత్వము నేర్పితివమ్మ మానవత్వము నేర్పితివమ్మ అనురాగాలు పంచినవమ్మ అనురాగాలు పంచినవమ్మ తరగని ప్రేమ నీదమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ యుగ శ్రీయాలో పుట్టినవమ్మ యుగానికి నీవు స్ఫూర్తివమ్మ యుగానికి నీవు స్ఫూర్తివమ్మ యుగానికి నీవు స్ఫూర్తివమ్మ విశ్వమాతగా ఎదిగినవమ్మ విశ్వమాతగా ఎదిగినవమ్మ గ్లోబల్ బహుమతి పొందినవమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ నికోలా భోజాక్షువు తండ్రి గారు కదరమ్మ దానా పేలు మీ తల్లి గొప్ప వనిత కదమ్మా గొప్ప వనిత కదమ్మా గొప్ప వనిత కదమ్మా లాజరు యేసు సోదరులమ్మ లాజరు యేసు సోదరులమ్మ నన్నుగా నీవు బతికినవమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ మదరు తెరిసవమ్మ మా పాలిట దేవతవమ్మ ఆగ్నస్ బోన్షా భోజాక్షువు నీ నామాము గదమ్మా నీ నామాము గదమ్మా నీ నామాము గదమ్మా అభాగ్యులకు అండగా నిలిచిన దైవదూతవు నీవమ్మ దైవదూతవు నీవమ్మ దైవదూతవు నీవమ్మ అందరినీ ఆదుకున్న వీరమాతవు